హాయ్ ఫ్రెండ్స్, పెద్దమ్మ బిర్యానీ చేస్తాం, చూద్దాం రండి. అది ఇదేంటి పెద్దమ్మ ఇది? ఫస్ట్ ఉల్లిపాయలు వేసాను అన్న. ఆయిల్ వేసి ఉల్లిపాయలు బ్రౌన్గా వేపుకున్నాను. తర్వాత ఇప్పుడు కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇందులోనే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. ఓకే. ఉల్లిపాయ బ్రౌన్గా అయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్, నెక్స్ట్ టమాటోస్ కాచి టమాటోస్ బాగా ఒక 2 to 3 minutes మగ్గాలి. ఓకే, మగ్గనిద్దాం. ఇదేంటి కదమ్మా? కొత్తిమీర ఉన్నానా? కొత్తిమీర కట్ చేసుకుని మళ్ళీ ఫైనల్గా కొంచెం ఇందులో మ్యాగ్నేట్ చేశాం కదా చికెను, ఇదిగో చికెన్ మ్యాగ్నేట్ చేశాం కదా, అందులో కొత్తిమీర పుదీనా వేసి ఇలా మంచిగా కలుపుకుంటే ఇది మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్. ఓకేనా? తర్వాత ఇప్పుడు టమాటా మగ్గిపోయిందేమో చూద్దాము. ఓకే. ఇదేమో కొబ్బరి కొద్దిగా కొబ్బరి గసాలు, ఏంటి కొబ్బరి గసగసాలు, కొంచెం జీడిపప్పు పేస్ట్ ఇది. ఓకేనా? ఇది ఒక 5 minutes మగ్గనిద్దాం నాన్న. టమాటా మగ్గిందా పెద్దమ్మ? టమాటా మసాలా కొద్దిగా మగ్గుతుంది. ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు మనం చికెన్ వేసేసుకున్నాం, మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ చికెన్ వేసేసుకున్నాం. ఓకేనా? ఓకే. మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం చికెన్ వేసేసుకున్నాము. ఓకే. ఓకే. మ్యాగ్నేట్ చేసి చికెన్ వేసేసుకొని రాజు ఒక 5 minutes, 5 to 10 minutes దీన్ని ఇలాగే మగ్గనిద్దాం. ఓకేనా? ఓకే. చికెన్ బాగా మగ్గాలి. ఓకే. ఫస్ట్ ఒక 5 minutes హై ఫ్లేమ్లోనే ఉండాలి. ఓకే. ఓకేనా? ఫస్ట్ ఒక హై ఫ్లేమ్లో పెట్టేసుకుని ఒక 5 minutes ఇందులో మనం ఉప్పు, కారం, మసాలా, గరం మసాలా, అల్లం వెల్లిపాయ పేస్ట్ అన్నీ వేసి మ్యాగ్నేట్ చేసి పెట్టాం. ఇది ఒక 5 minutes అట్లాగే హై ఫ్లేమ్లో మగ్గాలి. ఓకే. ఓకేనా? అంతలోపు ఇది కట్ట అయిందా లేదా చూద్దాం. ఇదేంటి కదమ్మా? ఇది కట్ట నాన్న, బిర్యానీలోకి కట్ట. ఓకే. అది మరుగుతుంది కొంత, ఇంకా ఒక 10 minutes పడుతుంది. ఇదేంటి పెద్దమ్మా? ఇది కొంచెం కరివేపాకు జ్యూస్ వేసుకున్నాము. మనకి చికెన్ మగ్గేదానికి కనీసం అంటే ఒక 10 to 15 minutes పడుతుంది బిర్యానీకి. అది ఓకే. అంతలోపు మనం ఏం చేద్దామంటే కరివేపాకు జ్యూస్ వేసుకున్నాం. ఓకే. ఓకేనా? కరివేపాకు జ్యూస్ వేసేసుకున్నాము. వాటర్ మెలన్ జ్యూస్ అయిపోయిన తర్వాత ఒక 5 minutes ఆగి బిర్యానీ అదే ఆ చికెన్ బాయిల్ అయిందా లేదో చూద్దాం.
ఓకేనా, ఇది జ్యూస్ వేసేసుకున్నాము. 2 1 పెద్దమ్మా అయిందా? చూద్దాం మనం. ఇంకా ఇంతవరకు మనం హైలో పెట్టాం కదా నాన్న, ఇంకొక 10 మినిట్స్ మిడిల్ ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఓకే, చికెన్ కదా పెద్ద ముక్కలు కాబట్టి కొంచెం టైం పడుతుంది. మనం ఇంకొక 10 మినిట్స్లో 10 మినిట్స్ వరకు, 10 మినిట్స్లో కాదు 10 మినిట్స్ వరకు అలా మిడిల్ ఫ్లేమ్లో బాయిల్ చేసుకున్నాం. అందులో కొంచెం అదే కర్బూజా జ్యూస్ చేయిస్తాను పదమ్మా. ఎంతవరకు వచ్చింది పెద్దమ్మ కుకింగ్? జ్యూస్ అయిపోయిందా పెద్దమ్మ? అయింది. లెమన్ కలుపుతున్నాను. 2 మినిట్స్ వెయిట్ చేయి. ఓకే సరే పెద్దమ్మ పోయండి. ఏం పోయాలి? 2 మినిట్స్ అన్నారు కదా. వెయిట్ చేయను 2 మినిట్స్ టైం పడుతుంది. ఇప్పుడే జ్యూస్ అయింది. అయిన తర్వాత పెద్దమ్మ ఎంతవరకు వచ్చింది? 50% బాయిల్ అయిపోయింది చికెన్. ఇందులో కొద్దిగా నేను మ్యాగ్నేట్ చేసినప్పుడు వేసాను సాల్ట్, కొద్దిగా సాల్ట్ వేస్తాను. రైస్ ఇప్పుడు సరిపడా సాల్ట్ నాన్న. ఒక 2 మినిట్స్ సిమ్లో పెడతాను. ఓకేనా? నేను కదమ్మా ఇది ఎంతవరకు వచ్చింది? అయిపోయింది. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని సరిపడా బిర్యానీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే కొంచెం అర్జెంటుగా చేస్తున్నాము కాబట్టి డీటెయిల్డ్గా చెప్పలేకపోతున్నాను. ఓకే నెక్స్ట్ టైము ఫ్రీ టైం తీసుకొని క్లియర్గా చెప్తాను. ఇప్పుడు హైలో పెట్టుకోవాలి నాన్న. హైలో పెట్టుకునేసి వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయ్యేంత వరకు వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. అయ్యేంత వరకు ఒక 10 మినిట్స్ మూత పెడదాం. ఓకేనా? ఎంతవరకు వచ్చింది పదమా? చూద్దాం. వాటర్ ఇలాగా బాయిల్ అవ్వాలి బాగా. ఓకేనా? నీట్గా ఇలా బాయిల్ అయ్యే టైంకి మనం రైస్ వేసేసుకోవాలి. ఓకే ఓకేనా? ఇలా రైస్ వేసేసి హై ఫ్లేమ్లో 10 మినిట్స్ ఉడికించాలి. ఓకే హై ఫ్లేమ్లో 10 మినిట్స్ ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి లైట్గా కలపాలి. మరి ఎక్కువ కలపకూడదు. లైట్గా కలిపి తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ మిడిల్ ఫ్లేమ్లో పెట్టి అప్పుడు చెప్తా. వేసి కనీసం ఒక 10 మినిట్స్ అవుతుంది ఆల్మోస్ట్. ఒక సింపుల్గా ఇలా కలిపి ఓన్లీ 5 మినిట్స్ పెడదాం. కట్ట అయిందా లేదా చూద్దాం.
ఇది అయిపోతుంది, కట్ అయిపోతుంది. ఇలాగా ఫైనల్గా మనం కొత్తిమీర వేసేసి దించేసుకుందాం రాజు. ఓకే. ఇదే పదమ్మా ఫైనల్గా. కొంచెం ఒక్క స్పూన్ గరం మసాలా వేయాలి ఫైనల్గా. ఓకే. జస్ట్ ఒక్క స్పూన్ చాలా ఎక్కువ అవసరం. ఓకే. తర్వాత నెయ్యి ఒక స్పూన్ వేసేసుకుంటే వేసేసుకొని లైట్గా కలిపి ఎక్కువ మూవ్ చేయొద్దు. ఇంకా సిమ్లో పెట్టి 2 minutes పెడతాం. ఫైనల్గా మా బిర్యానీ ఎలా ఉందో తిని టేస్ట్ చేసి చెప్తానండి. అండి ఫస్ట్ ఇది తిని ఎలా ఉందో చెప్పాలా. టేస్ట్ ఫస్ట్. కాలుతుందా? బాగుంది కదమ్మా, సూపర్ ఉంది.